నమస్కారం అండి. 30 రోజుల్లో ఇంగ్లీష్ అనేటువంటి మన కార్యక్రమంలో 24వ రోజుకి స్వాగతం అండి. మనం ఇవాళ అంటే మోస్ట్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ లేదా ఇన్కరెక్ట్లీ యూజ్డ్ వర్డ్స్ గురించి కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. అంటే ఇవి ప్రొనౌన్సియేషన్ వైజ్గా కానీ లేదా స్పెల్లింగ్ వైజ్గా కానీ ఒకేలాగా అనిపించినప్పటికీ వాటి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి మీనింగ్ ప్లస్ యూసేజ్ అనేటువంటిది మనం ఎక్కడ తప్పు చేస్తామో కూడా నేను డిస్కస్ చేస్తానండి. ఇక్కడ చూడండి 2 సెట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2 వర్డ్స్ ఇచ్చాను నేను, అడ్వర్స్ అండ్ అవర్స్. అవర్స్ అనేటువంటివి ఇంచుమించు కొంచెం తేడాతోటి మీకు ఒకేలాగా వినిపిస్తాయి, కానీ రెండిటికి మీనింగ్ చాలా డిఫరెన్స్ ఉందండి. అడ్వర్స్ అంటే ఏంటి అంటే హార్మ్ఫుల్ ఆర్ అన్ఫేవరబుల్, అంటే ప్రమాదకరమైన అనేటువంటి మీనింగ్. అవర్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే స్ట్రాంగ్ డిస్లైక్, అంటే ఇష్టం లేకపోవడము అనేటువంటి మీనింగ్ అనమాట, అయిష్టత. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే హీ హ్యాడ్ అన్ అడ్వర్స్ రియాక్షన్ టు ద మెడికేషన్, అంటే అతనికి మెడికేషన్ చేసినప్పుడు అడ్వర్స్ రియాక్షన్ అంటే హార్మ్ఫుల్ రియాక్షన్ వచ్చింది, ఆ పర్టికులర్ మెడిసిన్ వాడినప్పుడు ప్రమాదకరమైనటువంటి రియాక్షన్ వచ్చింది అనేటువంటి మీనింగ్. ఓకే, అదే అవర్స్కి ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ అవర్స్ టు టేక్ మెడికేషన్, అంటే అతను ఇష్టపడట్లేదు, ఆ మెడిసిన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి మీనింగ్. సో రెండిటికి తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎఫెక్ట్ అంటే ఒక అక్షరం తేడానే ఉంది కానీ ఇంచుమించు పలకడం కూడా ఒకేలాగా అనిపిస్తుంది. చిన్న తేడాతోటి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎఫెక్ట్కి. అఫెక్ట్ అంటే ప్రభావితము అని, ఎఫెక్ట్ అంటే ప్రభావం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ద బోర్డ్ కెన్ అఫెక్ట్ చేంజెస్ బై ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్ అండ్ కెన్ ఎఫెక్ట్ చేంజెస్ బై డైరెక్ట్లీ ఇంప్లిమెంటింగ్ దెమ్. అంటే మీనింగ్ ఏంటి అంటే వాళ్ళు ఏవైతే చేంజెస్ తీసుకొచ్చారో అవి డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకోగలుగుతారు. చేంజెస్ తీసుకురావడం వల్ల ప్రభావితం మాత్రమే చేయగలుగుతారు. దాని ప్రభావం అనేది ఎప్పుడు తెలుస్తుంది? డైరెక్ట్గా మనం ఫేస్ చేసినప్పుడు అనేటువంటి మీనింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ అగ్రెసివ్, ఎంతూజియాస్టిక్. ఇది కూడా చాలా కామన్గా అందరూ అంటే అగ్రెసివ్, ఎంతూజియాస్టిక్ రెండు ఒకటే అనుకున్న మీనింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. కాదండి, అగ్రెసివ్ అంటే దూకుడు అని అర్థం. ఓకే, ఎంతూజియాస్టిక్ అంటే ఆహ్లాదకరంగా ఉండడం, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండడము, ఆనందంగా ఉండడం, రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, అగ్రెసివ్ అనేటువంటిది బేసికలీ ఎలా అంటే ఏమీ ఆలోచించకుండా, వెనక ముందు ఆలోచించకుండా ఇలా దూకుడుగా చేసేయడాన్ని అగ్రెసివ్ అంటారు. ఓకే, సో అగ్రెసివ్కి ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ అన్ అగ్రెసివ్ సేల్స్ పర్సన్, అంటే అతను చాలా అగ్రెసివ్గా సేల్స్ చేస్తాడు. దూకుడుగా అంటే ఫటాఫట్ చేసేయాలి, సేల్స్ అలాగే ఉంటుంది కదా. సో దే షుడ్ బి డెఫినెట్లీ అగ్రెసివ్. అలా అయితేనే వాళ్ళ టార్గెట్స్ కంప్లీట్ అవుతాయి. సో ఆ అగ్రెసివ్నెస్ అనమాట. ఎంతూజియాస్టిక్ అంటే బేసికలీ మనం చిన్నపిల్లల్ని చూసినప్పుడు దే ఆల్వేస్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎంతూజియాస్టిక్. అంటే పెద్దవాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కానీ పిల్లల్లో కూడా ఉంటాయి, అలా అని కాదు. బట్ అంటే పిల్లలు ఎప్పుడు ఎనర్జెటిక్గా, ఎంతూజియాస్టిక్గా కనిపిస్తూ ఉంటారు. సో ఆ వర్డ్ పిల్లలకి బాగా సూట్ అవుతుంది. సో ద ఎగ్జాంపుల్ విచ్ ఐ హావ్ టేకెన్ ఈస్ హీ ఈజ్ అన్ ఎంతూజియాస్టిక్ చైల్డ్, అంటే ఆ అబ్బాయి చాలా సంతోషంగా ఉండే చైల్డ్ అని. సో అగ్రెసివ్కి ఎంతూజియాస్టిక్కి తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ అవార్డ్, రివార్డ్. ఇది కూడా అండి, అవార్డ్ అండ్ రివార్డ్ ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అవార్డ్ అంటే బహుమతి, రివార్డ్ అంటే మనం చేసిన దానికి ప్రతిఫలంగా ఏదన్నా పొందడం, తేడా ఉంది. అవార్డ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక గ్రూప్లో అంటే లేదా ఒక చోట పని చేస్తున్నాం, దెర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ విత్ అస్. అంతమందిలో మనకి ఏదైనా మనం సెలెక్ట్ అయ్యామనుకోండి, బెస్ట్ ఎంప్లాయీ గానో లేదా స్టార్ ఆఫ్ ది మంత్ గానో, అలాంటిది అవార్డు అనమాట. ఓకే, ఆ అవార్డు వచ్చినప్పుడు మనకి ఇన్ రిటర్న్ ఏదన్నా వచ్చిందనుకోండి, లైక్ వీ గెట్ సమ్ టైమ్స్ క్యాష్ మనీ ఆర్ వౌచర్స్ ఆల్సో, రైట్? అలాంటి దాన్ని రివార్డ్ అంటారు. ఓకే, బహుమతి రావడాన్ని అవార్డు అంటారు, రిటర్న్లో మనకి ఏదైనా రావడాన్ని మనము రివార్డ్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ బీన్ అవార్డెడ్ యాజ్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్, అంటే అతనికి ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ అవార్డు వచ్చింది. అండ్ రిసీవ్డ్ అ క్యాష్ రివార్డ్ ఆఫ్ 10,000 రూపీస్. రివార్డ్గా అతనికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట, రివార్డ్కి అవార్డుకి అంత తేడా ఉంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ చూడండి, బ్రింగ్ అండ్ టేక్. ఓకే, బ్రింగ్ అంటే తీసుకురావడము, టేక్ అంటే తీసుకోవడము అన్న మీనింగ్ అండి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, బ్రింగ్ మీ అ పెయిర్ ఆఫ్ షూస్, అంటే నాకు ఒక జత చెప్పులు లేదా షూస్ తీసుకొని రండి అని. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, టేక్ మీ టు చార్మినార్, అంటే నన్ను చార్మినార్ తీసుకెళ్ళండి. ఓకే, సో బ్రింగ్ అంటే తీసుకురండి, టేక్ అంటే తీసుకోండి అనేటువంటి మీనింగ్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూర్లీ. ఇది కూడా చిన్న తేడాతోటి నిరంతరం అన్న మీనింగే, కాకపోతే కంటిన్యూస్లీ అంటే వితౌట్ ఎనీ బ్రేక్.
కంటిన్యూస్గా అంటే వితౌట్ ఎనీ స్టాపేజ్ ఆర్ బ్రేక్ అంటే కంటిన్యూస్గా ఉండడం అనమాట. కంటిన్యూలీ అంటే ఎలా అంటే స్టాప్ అయి మళ్ళీ రావడం, స్టాప్ అవుతూ రావడం అనమాట. అది కూడా నిరంతరం అనేదే, కాకపోతే అందులో స్టాపేజెస్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఫోకస్ ఆన్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ బట్ ప్లాన్ టు హ్యావ్ కంటిన్యూల్ మీటింగ్స్. అంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, కంటిన్యూస్ గ్రోత్ కోసం చూడాలి. అండ్ వీ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ కంటిన్యూల్ మీటింగ్స్. అంటే ఎంప్లాయీస్ తోటి నిరంతరం మనము కాంటాక్ట్లో ఉండాలి, మీటింగ్స్ తీసుకుంటూ ఉండాలి, లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి అప్ టు డేట్గా చెప్తూ ఉండాలి. అండ్ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి అనేటువంటి దాని మీనింగ్. ఓకే, కంటిన్యూస్ అంటే వితౌట్ ఎనీ స్టాపేజ్, కంటిన్యూస్గా నిరంతరాయంగా, దానికి ఎట్లాంటి అడ్డంకి లేకుండా అని. కంటిన్యూలీ మీన్స్ బ్రేక్ ఉంటుంది దాంట్లో, అది కూడా నిరంతరం అన్న మీనింగే కానీ విత్ అ బ్రేక్. ఓకే, సో అది మీనింగ్. నెక్స్ట్ ఫార్దర్. ఫార్దర్ అనేటువంటిది ఫిజికల్ డిస్టెన్స్కి సంబంధించింది, అంటే దూరము అన్న మీనింగ్ ఫిజికల్ డిస్టెన్స్. ఫర్దర్ అంటే ముందు, భవిష్యత్తులో, ముందు అనేటువంటి మీనింగ్ బేసికలీ. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. కేరళ ఈజ్ ఫార్దర్ ఫ్రమ్ హైదరాబాద్ దాన్ బెంగళూరు. అంటే కేరళ హైదరాబాద్ కన్నా, అంటే హైదరాబాద్ నుండి బెంగళూరు కన్నా దూరంగా ఉంటుంది అన్న మీనింగ్. అంటే ఫార్దర్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ని చెప్పడానికి యూజ్ చేస్తాం మనం. ఫర్దర్ గురించి ఎగ్జాంపుల్ చూడండి. నో మోర్ ఫర్దర్ డిస్కషన్స్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, ఏదో ఇష్యూ జరిగింది, ఇక దీని గురించి ఎవరు ఇక మీదట చర్చించకూడదు అని సంబడి ఈజ్ ఆర్డరింగ్ అనమాట. నో మోర్ ఫర్దర్ డిస్కషన్స్ అని అంటే ఇక మీదట దీని గురించి ఎట్లాంటి చర్చ అవసరం లేదు అనేటువంటి మీనింగ్. ఓకే, ఫర్దర్ అంటే ముందు, భవిష్యత్తులో, అలా మీనింగ్. నెక్స్ట్ చూడండి. ఫ్యూవర్, లెస్. ఫ్యూవర్ అనేటువంటిది కౌంటబుల్ నౌన్స్కి, ఫ్యూ అన్నా లెస్ అన్నా కొద్దిగా అనే అర్థము, కానీ డిఫరెన్స్ ఉంది. ఫ్యూ అనేటువంటిది మనము కౌంట్ చేయగలిగినటువంటి నౌన్స్ తోటే యూజ్ చేయాలి. లెస్ అనేటువంటిది అన్కౌంటబుల్ థింగ్స్కి యూజ్ చేయాలి. ఓకే, అన్కౌంటబుల్ థింగ్స్ అంటే రైస్, మిల్క్, వాటర్, అలా హెయిర్, స్టార్స్, శాండ్ ఇలాంటివి ఉంటాయి కదా, దానికి లెస్ అనేటువంటిది అంటే కౌంట్ చేయలేము అక్కడ మనం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. దేర్ ఆర్ ఫ్యూవర్ ప్యాకెట్స్ ఆఫ్ సాల్ట్ లెఫ్ట్. అంటే ఇక్కడ సాల్ట్ ప్యాకెట్స్ అంటే ప్యాకెట్ల రూపంలో కౌంట్ ప్యాకెట్స్ మనం కౌంట్ చేయొచ్చు కదా, సాల్ట్ని విడిగా కౌంట్ చేయలేం కానీ, బట్ డెఫినెట్లీ వీ కెన్ కౌంట్ ద ప్యాకెట్స్. సో దేర్ ఆర్ ఫ్యూవర్ ప్యాకెట్స్ ఆఫ్ సాల్ట్ లెఫ్ట్ అంటే కొన్ని ప్యాకెట్స్ ఆఫ్ సాల్టే ఉంది అని. సేమ్ ఎగ్జాంపుల్ కొంచెం తేడాతోటి నేను తీసుకున్నాను. కింద చూడండి. డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు యూస్ లెస్ సాల్ట్. అంటే డాక్టర్ నన్ను తక్కువ సాల్ట్ తినమని అడ్వైజ్ చేశారు అని. సో ఈ ఫ్యూవర్ ఏమో కౌంటబుల్కి, ఇదేమో అన్కౌంటబుల్. ఇక్కడ సాల్ట్ అనేది అన్కౌంటబుల్ కాబట్టి లెస్ అనేది యూజ్ చేసాం మనం. ఇది రెండింటికి, ఫ్యూవర్కి లెస్కి తేడా అండి. ఇక్కడ ఉన్న సెట్ ఆఫ్ వర్డ్స్ చూడండి. ఇన్ష్యూర్, ఎన్ష్యూర్. ఓకే, ఇన్ష్యూర్ అంటే ఇన్సూరెన్స్ అండి. ఓకే, మనం ఇన్సూరెన్స్ చేసుకుంటుంటాం కదా, లైక్ వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, మన పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు, దాన్ని ఇన్ష్యూర్ అంటాం. ఎన్ష్యూర్ అనేటువంటిది ఏంటి అంటే నమ్మకం కలిగించు, లేదా చేస్తారు. ఇప్పుడు ఒకళ్ళకి మనం ఏదైనా వర్క్ అప్పచెప్పామనుకోండి, మేక్ షూర్ యూర్ డూయింగ్ దట్ అంటాం కదా, అలా ఎన్ష్యూర్ దట్ యూ విల్ కంప్లీట్ ఇట్ అంటే నాకు ఆ నమ్మకాన్ని కలిగించు, అలా నమ్మకం కలిగించడాన్ని ఎన్ష్యూర్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇన్ష్యూర్ యువర్ వెహికల్ అంటే వెహికల్ని ఇన్సూరెన్స్ ఇన్ష్యూర్ చేయండి అని. ఎన్ష్యూర్ యుల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే సంథింగ్ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్తున్నాము. ఎన్ష్యూర్ యుల్ టేక్ కేర్ అంటే అది నువ్వు ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్పి మాకు నమ్మకాన్ని తెప్పించు అనేటువంటి మీనింగ్ అనమాట. నెక్స్ట్ ప్రిసీడ్ అంటే బిఫోర్ అన్న మీనింగ్. మనకి జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిసీడింగ్ నంబర్ అని వస్తుంది కదా, ప్రిసీడింగ్ మీన్స్ బిఫోర్. ప్రొసీడ్ అంటే క్యారీ ఆన్, స్టార్ట్ చేయడము, అలాంటి మీనింగ్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ద ప్రిసీడింగ్ అనౌన్స్మెంట్ వాజ్ బ్రాట్ టు యూ అంటే ముందస్తు అనౌన్స్మెంట్ అంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటి అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనేటువంటి మీనింగ్ అనమాట. దే ప్రొసీడెడ్ విత్ ది అనౌన్స్మెంట్ అంటే వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అంటే దే హ్యావ్ ప్రొసీడెడ్, దే హ్యావ్ స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ విత్ ది అనౌన్స్మెంట్ అంటే అనౌన్స్మెంట్ ఇచ్చాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అని. ఓకే, ప్రొసీడ్కి అంత తేడా ఉంది. నెక్స్ట్ ప్రిన్సిపల్. ఓకే, సో ఇంచుమించు అంటే ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ PRINCIPLE ప్రిన్సిపల్ అంటే రూల్స్ అండి. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
ఇక్కడ ఈ ప్రిన్సిపల్ అంటే స్కూల్ ప్రిన్సిపల్ కావచ్చు, అంటే హెడ్ లాగా స్కూల్ ప్రిన్సిపల్ అవ్వచ్చు. ప్రిన్సిపల్ అనేటువంటిది మనము ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు అని, ఇప్పుడు డబ్బులు ఎవరికైనా ఇచ్చామనుకోండి వడ్డీ అసలు అంటాం కదా, సో ఆ అసలు అమౌంట్ని కూడా ప్రిన్సిపల్ అమౌంట్ అని మనం డినోట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్ అంటే ప్రతి ఆర్గనైజేషన్కి కూడా వాళ్ళ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అని అర్థం అనమాట. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ హై స్కూల్ ప్రిన్సిపల్ అంటే నేను ఒక హై స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను అని మీనింగ్ ఇక్కడ. ఓకే, సో ప్రిన్సిపల్ స్పెల్లింగ్ చాలా జాగ్రత్తగా గమనించాలి మనము, అండ్ మీనింగ్ కూడా టోటలీ డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, నెక్స్ట్ దెన్ అండ్ దాన్, ఇది కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారండి. దెన్ అంటే THEN, దెన్ అంటే తరువాత, అప్పుడు అనేటువంటి మీనింగ్ అనమాట. దాన్ అంటే కంపారిటివ్ అంటే కంపేర్ చేయడానికి, అండ్ మనం ఇప్పుడు ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం యూజ్ చేస్తాం. అంటే కంపేర్ చేయడానికి, మనిషికి వస్తువుకి అలా ఒకరినొకరి కంపేర్ చేయడానికి కానీ దాన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. కంటే అనేటువంటి మీనింగ్ అనమాట. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ చూడండి. లెట్స్ ఫస్ట్ ఫినిష్ ద వర్క్ అండ్ దెన్ వి విల్ సెలబ్రేట్ అంటే ఫస్ట్ మనం వర్క్ ఫినిష్ చేసుకుందాము, ఆ తర్వాత సెలబ్రేషన్ చేసుకుందాము అనేటువంటి మీనింగ్. సెకండ్ సెంటెన్స్ చూడండి. స్మిత ఈజ్ టాలర్ దాన్ నీత అంటే స్మిత అనే అమ్మాయి నీత కంటే కూడా టాలర్ అంటే పొడవైన అమ్మాయి అని. సో దెన్ THEN, దెన్ అంటే తర్వాత లేదా అప్పుడు అనేటువంటి మీనింగ్. దాన్ అంటే కంటే అనేటువంటి కంపారిజన్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ చూడండి. ప్రైజ్. ఓకే, PRIZE ప్రైజ్ అంటే బహుమతి అని. ఓకే, విన్ అవ్వడము, విన్ అయ్యేటప్పుడు వచ్చేది. ఓకే, PRICE ప్రైజ్ అంటే కాస్ట్ అనే అర్థం అండి, వెల అనే అర్థం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వన్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ రన్నింగ్ రేస్ అంటే నేను రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను అని. ప్రైజ్ PRICE ప్రైజ్ వెల అనేటువంటి దానికి చూడండి. దెర్ ఈజ్ నో ప్రైస్ ట్యాగ్ ఫర్ దిస్ ఐటమ్ అంటే దీనికి ప్రైస్ ట్యాగ్ లేదు అంటే దానిపైన ఎంత కాస్ట్ అనేటువంటిది వేయలేదు అనే మీనింగ్. సో ప్రైజ్ వేరే, ప్రైజ్ వేరే. ఓకే, పలికేటప్పుడు రెండు ఒకలాగే వస్తాయి ప్రొనౌన్సియేషన్, కానీ మీనింగ్ అండ్ స్పెల్లింగ్ టోటలీ డిఫరెంట్ అండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ చూడండి. దేర్, ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. THEIR దేర్ అంటే వారి యొక్క, వాళ్ళది అన్న మీనింగ్. THERE దేర్ అంటే అక్కడ అన్న మీనింగ్ అండి. ఎగ్జాంపుల్ చూడండి. దెర్ ఇస్ ఎ క్యాట్ ఆన్ ద వాల్ అంటే అక్కడ గోడ పైన ఒక పిల్లి ఉంది అని. దేర్ అంటే అక్కడ. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దేర్ హౌస్ అంటే నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అని. దేర్ అంటే వాళ్ళ యొక్క అన్న మీనింగ్ అండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్. ITS ఇట్స్, IT'(S) ఇట్స్. ఓకే, ఇక్కడ IT'(S) ఇట్స్ అంటే మీనింగ్ వచ్చేసి ఇట్ ఈజ్ అన్న మీనింగ్ అండి. ఈ ఇట్స్ అంటే దాని యొక్క అన్న మీనింగ్. ఓకే, రెండు ప్రొనౌన్సియేషన్ సేమ్గా ఉన్న మీనింగ్ తేడా, మీనింగ్ డిఫరెంట్ అండ్ యూసేజ్ కూడా డిఫరెంట్ అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే ఇట్ ఈజ్ రైనింగ్ అవుట్ సైడ్, బయట వర్షం పడుతోంది అని. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ద డాగ్ అటాక్డ్ ఆన్ ఇట్స్ ఓనర్ అంటే డాగ్ దాని ఓనర్ని అటాక్ చేసింది, కరిచింది అన్న మీనింగ్. అంటే ఇట్స్ అంటే దాని యొక్క, IT'(S) అంటే ఇట్ ఈజ్ అన్న మీనింగ్. నెక్స్ట్ హూజ్ అంటే WHO'S హూజ్ అంటే హూ ఈజ్. నెక్స్ట్ WHOSE హూజ్ అంటే ఎవరు. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. హూజ్ ద పర్సన్ స్టాండింగ్ ఓవర్ దేర్ అంటే హూ ఈజ్ ద పర్సన్ స్టాండింగ్ ఓవర్ దేర్ అని. ఓకే, ఈ హూజ్కి మీనింగ్ అంటే ఇది వచ్చేసి హూ ఈజ్ అని. ఇక్కడ హూజ్ బుక్ ఈజ్ దిస్ అంటే ఈ బుక్ ఎవరిది అని. సో రెండిటికి తేడా ఉందన్నమాట. ఇక్కడున్న సెట్ ఆఫ్ వర్డ్స్ చూడండి. యువర్. ఓకే, ఈ ఫస్ట్ YOU'Re అంటే యూఆర్కి షార్ట్ ఫామ్ అంటే నువ్వు. యువర్ అంటే నీ యొక్క అన్న మీనింగ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. యు ఆర్ లేట్, నేను ఇక్కడ విడదీసి రాసానండి. ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ లైక్ దిస్. యు ఆర్ లేట్ టు ద మీటింగ్ అవ్వచ్చు, టు ద కాన్ఫరెన్స్, ఎనీథింగ్. యు ఆర్ లేట్ టు ద క్లాస్ ఆల్సో వీ కెన్ యాడ్. ఓకే, సో యు ఆర్ లేట్, నువ్వు లేట్గా వచ్చావు అని. సో ఇది యు ఆర్ అన్న మీనింగ్, నువ్వు. నెక్స్ట్ చూడండి. ఈజ్ దిస్ యువర్ కార్ అంటే ఇది నీ కారా అంటే నీది. యువర్ అంటే నీది. సో రెండిటికి తేడా ఉందన్నమాట. ఈ యుఆర్ అంటే నువ్వు అని, యువర్ అంటే నీ యొక్క అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ వేర్, ఇది కూడా చాలా కన్ఫ్యూజన్ వర్డ్.
WERE వర్ అంటే ఆర్కి పాస్ట్ టెన్స్ అండి. ఓకే, అంటే ఉన్నావు అన్న మీనింగ్ వస్తుంది. WHERE వేర్ అంటే ఎక్కడ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి, వేర్ వర్ యూ అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అని. వేర్ వర్ యూ, నువ్వు ఎక్కడ ఉన్నావు. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, వేర్ ఈస్ హీ గోయింగ్ టు అంటే అతను ఎక్కడికి వెళ్తున్నాడు. సో వర్ అంటే ఉన్నావు అన్న మీనింగ్, WHERE వేర్ అంటే ఎక్కడ అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ ఎక్సెస్, యాక్సెస్, EXCESS, ఎక్సెస్ అంటే అదనంగా, అడిషనల్ అనేటువంటి మీనింగ్. ACCESS, యాక్సెస్ అంటే అనుమతి లేదా ఎంట్రీ అనేటువంటి మీనింగ్ అండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, డోంట్ పుట్ ఎక్సెస్ ఆయిల్ అంటే అందులో ఎక్కువ ఆయిల్ చేర్చొద్దు. ఎక్సెస్ ఆయిల్ అంటే ఎక్కువగా, అంటే సరిపడా వేయండి, అదనంగా వేయొద్దు, ఎక్కువగా వేయొద్దు అన్న మీనింగ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, హౌ కుడ్ ఈ యాక్సెస్ వితౌట్ ది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటే హౌ కుడ్ ఈ యాక్సెస్ ది అకౌంట్ వితౌట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని ఇక్కడ మీనింగ్. అంటే ఇప్పుడు యాక్సెస్ అంటే ఇప్పుడు అకౌంట్లోకి యాక్సెస్ కావాలి, అకౌంట్లో ఎంటర్ అవ్వాలి అంటే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి కదా. ఈ యాక్సెస్ అనేటువంటి మాట మనకి ఆఫీసుల్లో కూడా వినిపిస్తుంది. అంటే జనరల్లీ ఎంప్లాయీస్కి యాక్సెస్ కార్డ్ ఇస్తారు కదా, వితౌట్ యాక్సెస్ కార్డ్ దే కెనాట్ యాక్సెస్ ఆర్ దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ది ఆఫీస్ ఆర్ దే కెనాట్ ఎగ్జిట్ ఆల్సో ఐ థింక్. సో అలా యాక్సెస్ కార్డ్ అంటే ఎంట్రీ అనే, యాక్సెస్ మీన్స్ ఎంట్రీ అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ అడిషన్, ఎడిషన్. అడిషన్ అంటే యాడ్ చేయడం. ఓకే, ఎడిషన్ అంటే ప్రతి. ఎడిషన్ అనేటువంటి వర్డ్ జనరల్గా న్యూస్ పేపర్స్కి, బుక్స్కి, వీటికి వాడతారు. అంటే వీక్లీస్ ఇవి ఉంటాయి కదా, అలాంటి మంత్లీస్, వీక్లీస్కి, జనరల్ పబ్లిష్ అయ్యే బుక్స్ కూడా వాడతారు. తర్వాత అడిషన్ అనేటువంటిది అంటే ఎక్కువగా యాడ్ చేయడము అని. ఇక్కడ అంటే అదనంగా అనే మీనింగ్ దీనికి కూడా. అడిషన్ మీన్స్ అదనంగా అని. అయితే ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు దేర్ రెగ్యులర్ క్లాసెస్ దే కండక్ట్ స్పెషల్ క్లాసెస్ ఆల్సో. అంటే వాళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేసే క్లాసెసే కాకుండా స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు, అదనంగా కదా. ఇట్స్ అన్ అడిషన్ అన్నమాట. నెక్స్ట్ ఎడిషన్కి ఎగ్జాంపుల్ చూడండి, ద లేటెస్ట్ ఎడిషన్ వాజ్ పబ్లిష్డ్ లాస్ట్ మంత్ అంటే ఈ ఏదో బుక్ లేదా నావెల్కి లేటెస్ట్ ఎడిషన్ అంటే రీసెంట్గా వచ్చినటువంటి లేటెస్ట్ ఎడిషన్ లాస్ట్ మంతే పబ్లిష్ అయింది అంటే లాస్ట్ మంతే ప్రచురించబడింది. ప్రతి అన్న మీనింగ్ అండి. బేసికల్ ఎడిషన్ అంటే ప్రతి అన్న మీనింగ్ తెలుగులో. సో ఇవన్నీ కొన్ని మోస్ట్ కన్ఫ్యూజ్డ్ సెట్ ఆఫ్ వర్డ్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.